మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు భర్తీ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. స్కూళ్లు జూన్లో రీఓపెన్ చేసే నాటికి కొత్త టీచర్లు వస్తారని తెలిపారు. డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి మనము 2024 నవంబర్ నుంచి ప్రతి నెల కూడా 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని మనము ప్రతి నెల కొత్త అభ్యర్థుల కోసం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా ఇప్పటికీ 3 బ్యాచీలు కంప్లీట్ అయినాయి. అంటే ప్రాసెస్ అంటే మొదటి బ్యాచ్ పూర్తయిపోయిన ఎగ్జామ్స్, సెకండ్ బ్యాచ్కి పూర్తయిపోయినాయి, థర్డ్ బ్యాచ్ వచ్చేసి రన్నింగ్లో ఉంది. మరి ఇప్పటివరకు ఎవరైతే టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్లో యాప్లో వాళ్ళు జాయిన్ కాలేదో అలాంటి అభ్యర్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి ఆ యొక్క 100 డేస్ ప్లానింగ్ని, అందులో ఉన్నటువంటి సిలబస్ 100 డేస్ ప్లానింగ్లో సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతూ, మరి మొదట్లో 100 డేస్ ప్లాన్ అన్నప్పుడు మనకు సమయం ఎక్కువ ఉందనేటువంటి ఉద్దేశంతో గ్రాండ్ టెస్ట్లకి తర్వాత కొన్ని టెస్టుల మధ్యలో గ్యాప్లు ఇస్తూ చేయడం వల్ల అది 100 రోజుల ప్రోగ్రామ్ అయింది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మరి మనకు వాళ్ళు ఎంత సమయం ఇస్తారో తెలియదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజులు కుదించడం జరిగింది. సేమ్ 100 రోజుల ఎగ్జామ్ ప్లాన్ అప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించామో 60 రోజుల ఎగ్జామ్ ప్లాన్లో కూడా ఎగ్జామ్ సంఖ్య అయితే అన్నీ 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్లో 60 వచ్చేసి డైలీ టెస్ట్ నిర్వహించాం. అంటే సిలబస్ మొత్తం ఒక 60 భాగాలుగా విడగొట్టి, అలాగే 7 గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. సేమ్ అంటే ఎగ్జామ్స్ యొక్క సంఖ్య సేమే, కానీ టైం టేబుల్ అనేటువంటిది మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఆ విషయాన్ని గురించి మీతో మాట్లాడడానికి రావడం జరిగింది ఇక్కడ. మరి చూడండి, 4వ బ్యాచ్ అంటే 100 డేస్దే 4వ బ్యాచ్, కాకపోతే దీన్ని 60 రోజుల ప్రణాళికతో నిర్వహించడం అనేటువంటి జరిగింది. 60 డైలీ టెస్టులు ఉంటాయమ్మా. గ్రాండ్ టెస్టులు వచ్చేసి 7 టోటల్ సిలబస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు అనేటువంటివి ఒక 7 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటి జరిగింది. మరి ఈ యొక్క ప్రోగ్రాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఈ ప్రోగ్రాం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి ఈ ప్రోగ్రాం ఎవరికంటే ఆల్ స్కూల్ అసిస్టెంట్స్, అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఈ ప్రోగ్రాంను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి మొదటి 3 బ్యాచీలకు కూడా మొదటి 3 బ్యాచీల్లో మొదటి 2 బ్యాచీలకి ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఉన్నది. అంటే 999 అంటే 1000 రూపాయలు ఉన్నది. 3వ బ్యాచ్ వచ్చేటప్పటికి దాని యొక్క ఫీ స్ట్రక్చర్ని తగ్గించడం జరిగింది. అంటే 50% లెస్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఏం లేదు, అభ్యర్థుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రైస్ను తగ్గిస్తూ వచ్చాం, ఎక్కువ మంది అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో. ఇక ఇది దాదాపు నాకు తెలిసి ఫైనల్ ఎగ్జామ్ బ్యాచ్. ఎందుకంటే మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వారి యొక్క అనౌన్స్ ప్రకారంగా మనం చూస్తున్నాం. ఏప్రిల్లో వస్తుందని చెప్పేసి రోజు ప్రకటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఏప్రిల్లో డిఎస్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇదే చివరి 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ అని అనుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువ మందికి కేవలం 1000 రూపాయలు లేదా 500 అనేటువంటిది భారంగా భావించి ఎగ్జామ్ రాయినటువంటి అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కేవలం 250 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్ను మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 250 రూపాయలతో మీరు 60 డైలీ టెస్టులు, అంటే సిలబస్ మొత్తాన్ని 60 భాగాలుగా విడగొట్టుంటాం, 60 డైలీ టెస్టులు అలాగే 7 గ్రాండ్ టెస్టులు మీరు రాసుకోవచ్చు. డే 1, డే 2, డే 3 అనే ఆ విధంగా ఏ రోజుకి ఆ రోజు ఆ యొక్క మీకు యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ టెస్ట్ దానికి సంబంధించినటువంటి ఫోల్డర్లో దాని యొక్క సిలబస్ అంతా ఉంటుంది. మరి యాప్ యొక్క డిస్క్రిప్షన్ యాప్ యొక్క లింక్ కూడా యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విషయాల గురించి పూర్తి వివరంగా మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క 60 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 60 డేస్ అంటే డైలీ టెస్ట్లు 60 ఉంటాయి ప్లస్ 7 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఆ రకంగా చూస్తే
67 రోజులు మీకు పరీక్షలు అనేటువంటివి జరుగుతాయి. గ్రాండ్ టెస్ట్లు కానీ మనం డే బై డే అలా నిర్వహించుకుంటుంది 75 డేస్ అవుతుంది. అంటే మనం ఎగ్జామ్స్ నిర్వహించుకుంటూ ఉన్నట్లయితే ఈలోపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఎంత సమయం ఇస్తారనే దాన్ని బట్టి ఈ గ్రాండ్ టెస్ట్ల యొక్క టైం టేబుల్ మనం అప్పుడు డిసైడ్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇచ్చారనుకోండి, ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ కాకుండా 2 డేస్కు లేదా 3 డేస్కు మనం గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్కి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి కేవలం 250 రూపాయలు. నాకు తెలిసి మన ఏపీలో ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంత తక్కువ ఖర్చుతో ఒక టెస్ట్ సిరీస్ అనేటువంటిది నిర్వహించడం లేదు. మరి ఆల్రెడీ రాసినటువంటి అభ్యర్థులు కూడా మీరు అడగొచ్చు. చాలా ప్రామాణికంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ప్రీవియస్గా ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ని రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఎవరెవరికంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికమ్మా, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వారికి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి. మొదటి నుంచి కూడా ఫిజికల్ సైన్స్ యొక్క అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నారు. వాస్తవంగా ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మాకు ప్రోగ్రాం పరంగా చూస్తే అది ఇన్స్టిట్యూట్కి భారము మరియు నష్టమే. అయినా కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఫిజికల్ సైన్స్ని కూడా మరి టెస్ట్ సిరీస్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 3 బ్యాచీలు ఫిజికల్ సైన్స్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు మీరు 4వ బ్యాచ్ అవుతారు. కాబట్టి ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ మొత్తాన్ని కూడా 60 డైలీ టెస్టులు అలాగే 7 గ్రాండ్ టెస్ట్ను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజీ కానీ, సోషల్ స్టడీస్ కానీ. అంటే స్కూల్ అసిస్టెంట్లు ఏ స్కూల్ అసిస్టెంట్ మనం తీసుకున్నా కూడా ఈ యొక్క 60 డైలీ ఎగ్జామ్స్ని ఇప్పుడు మనకున్న సిలబస్ ఏంటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది, అలాగే కంటెంట్ ఉంటుంది, అలాగే మెథడాలజీ కూడా ఉంటుంది. ఇది మీరు ఈ యొక్క కంటెంట్ వచ్చేసి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మీరు 60 రోజుల్లో రివిజన్ చేసుకునే విధంగా ఆల్రెడీ ఇప్పటికే మీరు ప్రిపరేషన్ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు ఒక రివిజన్గా ఉపయోగించుకోవచ్చు. 60 రోజులు రివిజన్గా ఉపయోగించుకొని ప్రతిరోజు సాయంత్రం 7:30 ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది యాప్లో. ఆ యాప్లో మీకు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది, సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు చదువుకొని ప్రతిరోజు సాయంత్రం 7:30 మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ను అప్లోడ్ చేసిన రోజు మీకు వీలు కాకపోయినా నెక్స్ట్ డే అయినా రాసుకోవచ్చు. అంటే ఇందులో ఈ యొక్క 60 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో పెట్టేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి మీకు యాప్లో 6 నెలల పాటు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒకేసారి కాదు 2-3 సార్లు కూడా మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇలా సిలబస్ మొత్తాన్ని ఒక 60 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. 60 రోజుల్లో సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి గతంలో చదివినటువంటి వాళ్ళకి రివిజన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా సిలబస్ మొత్తాన్ని ఎలా చదవాలో మీకు తెలియదు. కాబట్టి మేము ఇచ్చినటువంటి టైం టేబుల్ను ఫాలో అయినట్లయితే ఒక 60 రోజుల్లో మీరు సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి 7 గ్రాండ్ టెస్టుల యొక్క టైం టేబుల్ ఏంటి అనేటువంటిది మనం నోటిఫికేషన్ వచ్చిన సందర్భాన్ని బట్టి ఈ యొక్క టైం టేబుల్ మనం డిసైడ్ అవుదాం. ఈ యొక్క 7 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి సమయం ఎక్కువగా ఉందనుకోండి వీక్లీ గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటాం. లేదు కొంచెం తక్కువగా ఉందనుకోండి 4 డేసా లేదా 3 డేసా లేదా 2 డేసా అనేటువంటి. అంటే రేపు గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఇప్పుడు ఈలోపు మీరు ఏం చేస్తుంటారు, డైలీ ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తుంటారు. ఈలోపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సమయాన్ని పట్టుకొని మనము 7 గ్రాండ్ టెస్టుల యొక్క టైం టేబుల్ మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మేమైతే డేట్స్ ఇచ్చాం, కానీ ఆ డేట్స్లో మార్పులు చేర్పులు అనేటువంటివి ఉండొచ్చు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 4 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఈ యొక్క 60 రోజుల ప్రణాళికతో 60 డైలీ టెస్టులు. 60 డైలీ టెస్టులు అంటే దాని అర్థమైంది, ఆ యొక్క స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మొత్తాన్ని టోటల్ సిలబస్ని 60 భాగాలుగా
విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే 60 రోజుల పాటు మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ సిలబస్ను మీరు పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం మనం. మరి ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందమ్మా. ఏప్రిల్ 6వ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందంటే జూన్ 4వ తేదీ వరకు జరుగుతుంది. అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇవి 60 డేస్ అమ్మ. 60 డేస్. ఈ 60 డేస్లో 60 డైలీ టెస్టులు అనేటువంటివి జరుగుతాయి. అంటే సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విడగొట్టారు? 60 భాగాలుగా విడగొట్టడం అనేటువంటిది జరిగింది. స్కూల్ అసిస్టెంట్ యొక్క సిలబస్ మొత్తాన్ని 60 భాగాలుగా విడగొట్టారు. మరి ఈచ్ ఎగ్జామ్, ప్రతి పరీక్ష కూడా ఎన్ని మార్కులకు నిర్వహించడం జరుగుతుందంటే 50 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఏదైనా కాన్సెప్ట్ చిన్నదైనట్లయితే 30 లేదా 40, కానీ మినిమం ఎక్కువ ఎగ్జామ్స్ వచ్చేసి 50 మార్క్స్కు నిర్వహించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవి 60 డైలీ టెస్టులు. మరి ఈ 60 డైలీ టెస్టులు ముగిసిన తర్వాత ఏం నిర్వహిస్తామని చెప్పాం? 7 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహిస్తామని చెప్పాం. 7 గ్రాండ్ టెస్టులు అనేవి నిర్వహిస్తామని చెప్పేసాం. ఈ గ్రాండ్ టెస్టులు ఎలా ఉంటాయంటే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ ఏంటి? 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ కదా. ఈ విధానంలో 160 క్వశ్చన్స్ 80 మార్క్స్, ఈ విధానంలో 7 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆ 7 గ్రాండ్ టెస్టులను కూడా ఎలా నిర్వహిస్తున్నాము? మీకు సెకండ్ టైము, థర్డ్ టైము రివిజన్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా మనకున్నటువంటి సిలబస్ ఏంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీ, అలాగే కంటెంటు, అలాగే మెథడాలజీ. ఇవి కాదా మనకు ఉండేటువంటి సిలబస్. మేము ఏం చేసామంటే గ్రాండ్ టెస్ట్లు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను, సైకాలజీ, ఆల్ స్కూల్ అసిస్టెంట్లకి ఇవి కామన్గా ఉంటాయి. ఈ 3 అంశాలు కూడా కామన్గా ఉంటాయి. ఈ 3 అంశాలు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ 1 అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరిగింది. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐఈ, అలాగే ప్లస్ సైకాలజీ, ఈ 3 సబ్జెక్టులు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్గా నిర్వహించడం అనేటువంటి జరిగింది. అంటే ఒకసారి 60 డేస్ ప్లానింగ్లో మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతారు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతారు, అలాగే సైకాలజీ కూడా చదువుతారు. చదివిన తిరిగి మరలా సెకండ్ రివిజన్లో ఈ 3 సబ్జెక్టులని చదువుకున్నట్లయితే ఈ 3 సబ్జెక్టుల మీద గ్రాండ్ టెస్ట్ 1 అనేటువంటిది నిర్వహించడము జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ కంటెంట్. మరి కంటెంట్లు అనేవి ఎలా ఉంటాయి? మనకి 6వ తరగతి నుంచి 10 ఉంటాయి, అలాగే ఇంటర్మీడియట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎక్కువ మంది టెట్కి 6 నుంచి 10 వరకు ప్రిపేర్ అయి ఉంటారు. డిఎస్సికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ కూడా అదనంగా ప్రిపేర్ కావాలి. కాబట్టి ఈ యొక్క స్కూల్ లెవెల్ కంటెంట్ మీద గ్రిప్ రావడం కోసం కేవలం స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ని బేస్ చేసుకుని ఒక గ్రాండ్ టెస్ట్, అంటే 160 ప్రశ్నలు 6th to 10th క్లాస్ వరకు ఉండేటువంటి దాని మీద, అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ని బేస్ చేసుకుని టోటల్ ఒక గ్రాండ్ టెస్ట్. ఆ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మీకు స్కూల్ అసిస్టెంట్లో ఉండేటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ మీద మనకు ఎంతవరకు అవగాహన ఉంది అని మీరు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఒకటి టెస్ట్ అనమాట. అంటే కంటెంట్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ 2, అలాగే గ్రాండ్ టెస్ట్ 3. అంటే కంటెంట్కి సంబంధించి 6th to 10th కంటెంట్ మీద ఒకటి ఉంటుంది, ఇంటర్ కంటెంట్ మీద మరొకటి ఉంటుంది. అప్పుడు 3 గ్రాండ్ టెస్ట్లు. 4వ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది దేని మీద నిర్వహించడం జరుగుతుంది? కేవలం మెథడాలజీ. అంటే ఎక్కువ మందికి సిలబస్ మనకి 10 లేదా 11 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ 60 రోజుల ప్రణాళికలో ఈ యొక్క 10 లేదా 11 యూనిట్లు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మెథడాలజీ చదువుతారు. చదివిన తర్వాత గ్రాండ్ టెస్ట్ 4లో ఏం చేస్తాం? ఆ 10 లేదా 11 యూనిట్లను బేస్ చేసుకొని టోటల్ సిలబస్ మీద ఒక మెథడాలజీ ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కంప్లీట్గా మెథడాలజీ టెక్స్ట్ బుక్ మీద మీకు పరిపూర్ణ అవగాహన అనేటువంటిది వస్తుంది. అంటే ఇలా ఒక రకంగా వీటిని ఏం చెప్పుకోవచ్చు? డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అని చెప్పుకోవచ్చు అమ్మ. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఎన్ని నిర్వహిస్తాము? 4 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే
60 రోజుల ప్రణాళికలో ఒకసారి మీకు రివిజన్ అవుతుంది. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లో రెండోసారి మీకు రివిజన్ అవుతుంది. ఇవి అయిన తర్వాత టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ 5, గ్రాండ్ టెస్ట్ 6, గ్రాండ్ టెస్ట్ 7 టోటల్ సిలబస్ మీద ఒక 3 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా అప్పుడు ఎన్ని అవుతాయి? 7 గ్రాండ్ టెస్ట్లు అవుతాయి. ఈ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడు కూడా మరలా మీరు చదువుతారు కదా, అంటే 3వసారి రివిజన్ అవుతుంది. అంటే ఈ యొక్క 60 రోజుల ప్రణాళికలోని మీరు 3 సార్లు సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఫాలో అయ్యి మీరు చదువుకోవడం వల్ల ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీకు ఆ ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ 60 రోజులు మీరు చదివేటప్పుడు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏ విషయాలు మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, చదివినా కూడా ఏ విషయాలు మర్చిపోతున్నాం, క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అవగాహన కావడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ పట్ల మీకు ఉండేటువంటి ఫోబియా, అంటే దాని పట్ల ఉండేటువంటి భయం అనేది తొలగిపోయి చాలా సింపుల్గా ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఫోబియో లేదా ఎగ్జామ్ హాల్ ఫోబియా అనేది ఒకటి ఉంటుంది, టెక్స్ట్ యాంగ్జైటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని వలన ఎగ్జామ్ హాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి ఆ ఒత్తిడి ఎప్పుడైతే అవుతుందో ఒక రకమైన భయం ఏర్పడి విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. అన్ని రోజులు హార్డ్ వర్క్ చేసినా కూడా ఎగ్జామ్ హాల్లో ఫెయిల్యూర్ కావడం వల్ల 1-2 మార్కులతో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటివన్నీ కూడా, అలాంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం తొలగించుకొని చాలా ఫ్రీ మైండ్తో ఫైనల్ ఎగ్జామ్కి మీరు సంసిద్ధులుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క 60 రోజుల ఎగ్జామ్ ప్రణాళిక అనేటువంటిది ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రమే ఇది డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది తప్ప ఆఫ్లైన్లో అనేటువంటిది ఎగ్జాము లేదు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే పర్లేదు, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు టెట్ డిఎస్సి హెచ్జిటి ఎస్సి అనేటువంటిది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి లోగోతో ఉన్నటువంటి మీకు ఒక ఇమేజ్ అనేటువంటిది కనపడుతుంది. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా 9848661318 98 48 66 1318 లేదా 98 48 66 23 28 అనే ఫోన్ నెంబర్లకు కానీ మీరు ఫోన్ చేస్తున్నట్లయితే ఇంకా డీటెయిల్స్ అనేటువంటివి చెప్తారు. కాబట్టి ఇది చాలా తక్కువ ప్రైస్ అమ్మ, అంత తక్కువ ప్రైస్ పెట్టినా కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇంకా డిస్కౌంట్లు ఏమైనా ఉంటాయని అడుగుతుంటారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ సిరీస్ నిర్వహించాలంటే దాని వెనక చాలామంది వ్యక్తుల కృషి అనేటువంటిది ఉంటుందమ్మ. ఫ్యాకల్టీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేయాలి, తర్వాత ఆపరేటర్స్ దాన్ని టైప్ చేయాలి, కరెక్షన్స్ చూడాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, యాప్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ రకరకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. కాబట్టి దాని వెనుకున్నటువంటి శ్రమ, అది మీకు ఎంత నీడ్ అనేటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మరొకసారి కూడా మీకు తెలియజేసేది ఏంటంటే కేవలం దీనికి సంబంధించినటువంటి ప్రైస్ 250 రూపాయలు మాత్రమే. మీరు పెట్టినటువంటి ఖర్చులో దాదాపు మీరు 1 year 2 year 3 year 4 years నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. జస్ట్ ఒక రిలీజ్ సినిమాకి వెళ్తే మీరు మొదటి రోజు రిలీజ్ సినిమా చూడాలనుకున్నప్పుడు దానికి వెచ్చించేటువంటి సినిమా, లేదు మీరు ఒకరోజు సండే హోటల్కి వెళ్ళినట్లయితే జస్ట్ మీరు ఏదైనా ఒక బిర్యానీ తినాలనుకున్నట్లయితే ఆ బిర్యానీకి మీరు వెచ్చించేటువంటి ఖర్చు తప్ప ఇదేది వేల రూపాయలు లేదు. కేవలం 250 రూపాయలకే మీకు ఈ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరు ఇతరితర ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ అయినా కూడా ఇతరితర ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైనా సరే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల మరికొంత ప్రయోజనం మీకు సమకూరడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కేవలం 250 రూపాయలు మాత్రమే. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగపడేటువంటి ఖర్చు ఇది. కాబట్టి మనం ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాస్తున్నాం కదా, లేదా వేరే ఉన్నాయి కదా, ఇది అవసరం లేదనేటువంటి ఒక నిర్లక్ష్య భావన లేకుండా వీటిని కూడా ఉపయోగించుకున్నట్లయితే ఎంతో కొంత మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది. నేను చెప్పలేను 100% ప్రయోజనం అని నేను చెప్పలేను, కానీ పోటీ పరీక్షలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు
ఒక 80కి ఒక 60 మార్కులు వచ్చే స్థాయిలో ఉన్నారనుకోండి, ఇంకొక 2-3 మార్కులు అదనంగా రావడానికి ఉంటుంది ఈ సిరీస్ రాయడం వలన. లేదా ఒక అభ్యర్థికి 70 మార్కులు వచ్చే స్థాయిలో ఉన్నాడు అనుకోండి, ఇంకో 3-4 మార్కులు అదనంగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత సహకారిగా ఈ యాప్ అయితే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి మార్కుల కంటే కూడా 1-2-3 అదనంగా మార్కులు సంపాదించుకోవడానికి ఈ యొక్క యాప్ అనేటువంటిది మీకు దోహదపడుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ముఖ్యంగా ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కానీ, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కానీ, ఎస్ఏ బయాలజీ కానీ, ఎస్ఏ సోషల్ స్టడీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క 60 రోజుల ఎగ్జామ్ సిరీస్ని ఉపయోగించుకోండి. అలా రాయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఈలోపు ఆల్రెడీ యాప్లో సిలబస్ను మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు పర్చేజ్ చేయకపోయినా అసలు సిలబస్ ఒకసారి మీరు గమనించండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులోకి వెళ్తే 60 డేస్ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే సిలబస్ షీట్ ఓపెన్ అవుతుంది. మీరు పర్చేజ్ చేయకపోయినా సిలబస్ షీట్ అనేది మీకు కనపడుతుంది. ఒకసారి మొత్తం చూసుకోండి, దాని యొక్క 60 డేస్ ప్లానింగ్ ఎలా ఉంది అనేటువంటిది. అది మీకు ప్రయోజనకరం అనుకున్నట్లయితే ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని 60 డేస్ ఎగ్జామ్ ప్లాన్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.